మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నందివర్ధనం మొక్క ఇంట్లో ఉందా? అయితే మీకు ఖచ్చితంగా జరిగేది ఇదే. చాలామందికి ఇది తెలియక ఎన్నో రకాల అపోహలతో భయాలతో సతమతమవుతూ ఉంటారు. సాధారణంగా మన భారతీయ సంస్కృతిలో ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుకోవటం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది ఒక సాంప్రదాయం మరియు శాస్త్రోక్తం కూడా. అయితే కొన్ని మొక్కలు కేవలం అందానికి మాత్రమే పరిమితమైతే మరికొన్ని మొక్కలు మన ఇంటికి ఐశ్వర్యాన్ని సుఖశాంతులను చేకూరుస్తాయి. అటువంటి మొక్కలలో నందివర్ధనం మొక్క అత్యంత ప్రధానమైనది మరియు పవిత్రమైనది. అయితే మనం అసలు విషయంలోనికి వెళ్లే ముందు ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ఒక పెద్ద సందేహం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే నందివర్ధనం మొక్కను ఇంటి దగ్గర పెంచుతారు, కానీ అసలు నందివర్ధనం మొక్కను ఇంటి దగ్గర పెంచవచ్చా పెంచకూడదా అనే అనుమానం తరచూ వినిపిస్తూ ఉంటుంది. మరి ఈ సందేహానికి అసలైన శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక సమాధానం ఏమిటి? అసలు నందివర్ధనం మొక్క వల్ల మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ మొక్క వెనుక ఉన్న రహస్యాలు, ఈ మొక్కను పెంచటం వల్ల కలిగే లాభాల మీద పూర్తి అవగాహన కలుగుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, నందివర్ధనం పూలను మనం నిత్యం పూజలకు ఎంతగానో ఉపయోగిస్తూ ఉంటాం. తెల్లగా పాలవలే స్వచ్ఛంగా ఉండే ఈ పూలు చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా నందివర్ధనం మొక్క ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఈ నందివర్ధనం మొక్క సాక్షాత్తు లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఎక్కడైతే ఈ మొక్క ఉంటుందో అక్కడ ధనలక్ష్మి నివసిస్తుందని అర్థం. అంతేకాకుండా ఈ మొక్క అంటే ముక్కంటి అయిన పరమశివుడికి మహాప్రీతికరమైనది. ఎవరైతే తమ ఇంటి ఆవరణలో నందివర్ధనం మొక్కను భక్తితో నాటి పెంచుతారో వారి ఇంట్లో సాక్షాత్తు ఆ శివుడు ఎల్లవేళలా నివాసం ఉంటాడని, ఆ ఇంటిని ఎటువంటి ఆపదలు రాకుండా దుష్ట శక్తులు దరిచేరనీయకుండా కాపాడుతాడని ప్రతీతి. శివ పూజలో నందివర్ధనం పూలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ తెల్లటి పూలతో శివుణ్ణి అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు ఎక్కడైతే నందివర్ధనం మొక్క ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది. అందుకే ఈ మొక్కను కేవలం ఒక సాధారణ అలంకరణ మొక్కలా చూడకూడదు. ఇది ఒక దివ్య శక్తి స్వరూపం, ఒక జీవకళ. కాబట్టి ఎవరైనా సరే ఎటువంటి భయం లేకుండా నందివర్ధనం మొక్కను ఇంటి వద్ద పెంచుకోవచ్చు. దీనివల్ల ఇంటికి అపారమైన మేలు జరుగుతుంది. ముఖ్యంగా నందివర్ధనం మొక్కను ఇంటి ముందు భాగంలో పెంచితే ఆ ఇంటికి నరదృష్టి తగలదు. ఈ రోజుల్లో మనుషుల దృష్టి చాలా ప్రమాదకరంగా మారింది. ఇరుగు పొరుగు వారి ఏడుపులు, అసూయ వల్ల కలిగే నెగిటివ్ ఎనర్జీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే నందివర్ధనం ఒక కవచంలా పనిచేస్తుంది. అందుకే దీనిని నరదృష్టి నివారణ అని కూడా పిలుస్తారు. నందివర్ధనం పూలను శివనేత్రం అని కూడా అంటారు. అంటే శివుడి కన్ను మీ ఇంటి మీద ఉన్నట్టు లెక్క. శివుడి మూడో కన్ను ఎలాగైతే దుష్టత్వాన్ని దహిస్తుందో అలాగే ఈ చెట్టు మీ ఇంటిని నరదృష్టి నుండి, శత్రుబాధల నుండి కాపాడుతుంది. నందివర్ధనం మొక్క ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ మొక్కను దాటి మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. పరిసరాల్లో ఉండే చెడు గాలిని, గాలి సోకటం వంటి సమస్యలను, నెగిటివ్ ఎనర్జీని ఈ మొక్క తనలోనికి పీల్చుకొని ఇంటి లోపలికి కేవలం పవిత్రమైన సానుకూలమైన గాలిని మాత్రమే పంపిస్తుంది. అందుకే ప్రాచీన కాలం నుండి మన పెద్దలు ఇంటి ముందు నందివర్ధనం లేదా తులసి వంటి మొక్కలు ఉండాలని ఖచ్చితమైన నియమం పెట్టారు. ఈ మొక్క ఉన్న చోట ప్రశాంతత వెల్లివిరుస్తుంది. గృహస్థులు ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండడానికి ఈ మొక్క యొక్క ఉనికి ఎంతగానో దోహదపడుతుంది. కనుక మీ ఇంట్లో కనుక ఖాళీ స్థలం ఉంటే తప్పకుండా నందివర్ధనం మొక్కను నాటుకోండి. కుండీలలో కూడా దీనిని పెంచుకోవచ్చు. దీనిని సంరక్షణ కూడా చాలా సులభం. తక్కువ నీటితోనే ఇది చక్కగా పెరుగుతుంది. పరమశివుడిని సోమవారం పూట ఈ నందివర్ధనం పూలతో పూజిస్తే ఎటువంటి కష్టాలైనా పటాపంచలవుతాయి. మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా పెళ్లిగాని వారు లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఈ పూలతో అర్చన చేయిస్తే శీఘ్ర ఫలితాలు ఉంటాయి. నందివర్ధనం మొక్కకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే
దీని పువ్వులు రాత్రి వేళల్లో కూడా తెల్లగా మెరుస్తూ చంద్రుని కాంతిని ప్రతిబింబిస్తాయి. ఇది చంద్రగ్రహ దోషాలను కూడా తొలగించేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ మొక్కను పెంచటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నందివర్ధనం మొక్కను ఇంటి ఆవరణలో పెంచటం వల్ల కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు, పర్యావరణ పరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ మొక్క ఆకులు దట్టంగా ఉండి గాలిని శుద్ధి చేస్తాయి. దీని పూల నుండి వచ్చే మందమైన సువాసన మన మెదడును ప్రశాంతపరుస్తుంది. ప్రతిరోజు ఉదయం పూట నందివర్ధనం పూలను కోసి దేవుని పటాల దగ్గర ఉంచటం వల్ల ఇంట్లో ఒక విధమైన దివ్యమైన వాతావరణం నెలకొంటుంది. శాస్త్రాల ప్రకారం నందివర్ధనం పూలు స్వచ్ఛతకు నిదర్శనం. తెల్లటి రంగు సాత్విక గుణాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇంట్లో తామస మరియు రాజస గుణాలు తగ్గి సాత్విక భావనలు పెరుగుతాయి. కోపం ఎక్కువగా ఉండేవారు ఈ మొక్కకు నీరు పోస్తూ దాని పూలను చూస్తూ ఉంటే వారి స్వభావంలో మార్పు వస్తుంది. నందివర్ధనం స్థిరత్వానికి ప్రతీక. శివుని అనుగ్రహం మీ ఇంటి మీద ఉండాలంటే ఈ మొక్క ఉండటం శ్రేయస్కరం. వాస్తుశాస్త్రం ప్రకారం పూల మొక్కలను ముఖ్యంగా చిన్న పొదలుగా పెరిగే నందివర్ధనం వంటి వాటిని ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. ఈ దిశల నుండి వచ్చే సానుకూల శక్తిని ఈ మొక్కలు గ్రహించి ఇంటి లోపలికి ప్రవేశింపజేస్తాయి. ఒకవేళ స్థలం లేకపోతే ఇంటి గుమ్మానికి కుడివైపున లేదా ఎడమ వైపున కుండీలలో అమర్చుకోవచ్చు. నందివర్ధనం మొక్కను నాటేటప్పుడు సోమవారం లేదా గురువారం రోజును ఎంచుకోవటం మంచిది. ఈ మొక్కల సంరక్షణ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండిపోయిన కొమ్మలను, రాలిపోయిన పూలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. మొక్క చుట్టూ పరిశుభ్రంగా ఉంటేనే దైవశక్తి ఆకర్షింపబడుతుంది. నందివర్ధనం పూలు నేల మీద పడితే వాటిని తీసి పారేయకుండా చెట్టు మొదట్లోనే వేయాలి లేదా పారే నీటిలో వదలాలి. పాదాలు తగిలే చోట ఈ పువ్వులు ఉంచకూడదు, ఎందుకంటే ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి వీటికి ఇచ్చే గౌరవం ఆ దేవుడికి ఇచ్చినట్లే అవుతుంది. ఈ మొక్క దగ్గర ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదని, గొడవలు పడకూడదని నియమం ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనం చేసే ప్రతి పనిని వారు గమనిస్తూ ఉంటారు. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ఈ మొక్క యొక్క శక్తి మనకు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో నందివర్ధనం మొక్క ఉన్నా మీకు ఫలితాలు అందటం లేదు అని అనిపిస్తే ఆ మొక్కను సరిగ్గా చూసుకుంటున్నారో లేదో గమనించండి. మొక్కకు నీరు పోసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పోయండి. అప్పుడు ఆ మొక్కలో ఉండే దైవత్వం మేల్కొంటుంది. నందివర్ధనం పూల రేకులు అమరిక కూడా ఒక చక్రంలా ఉంటుంది. ఇది దివ్యశక్తిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే దీనిని పూజల్లో వాడినప్పుడు ఆ పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని కన్న తల్లిలా కాపాడుతుంది అనడానికి ఈ నందివర్ధనం మొక్క ఒక గొప్ప ఉదాహరణ. నరదృష్టి అనేది ఒక నల్లటి శక్తి లాంటిది. అది మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. కానీ నందివర్ధనం మొక్క తన తెల్లటి కాంతితో ఆ నలుపును తరిమి కొడుతుంది. అందుకే దీనిని నరదృష్టి హారిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు మీ ఇంటి వైపు అసూయగా చూసినా వారి దృష్టి నేరుగా ఈ మొక్క మీద పడి దాని ప్రభావం అక్కడితోనే ఆగిపోతుంది. అలాగే నందివర్ధనం పూలతో మాల కట్టి ఇంటి సింహద్వారానికి అలంకరించటం కూడా చాలా శుభప్రదం. ఇది ఇంటి లోపలికి వచ్చే ప్రతి వ్యక్తిలోని నెగిటివిటీని తొలగించేస్తుంది. నందివర్ధనం మొక్క అనేది ఒక కల్పవృక్షం లాంటిది. మనం ఏ నమ్మకంతో దానిని పెంచుతామో ఆ ఫలితాన్ని అది అందిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే ఆయుర్వేద శక్తిని ఇస్తుంది. ఐశ్వర్యం కావాలనుకుంటే లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. రక్షణ కావాలనుకుంటే శివ కవచమే నిలుస్తుంది. కాబట్టి స్నేహితులారా, మీ ఇంట్లో ఖచ్చితంగా నందివర్ధనం మొక్క ఉండేలా చూసుకోండి. ఇది మీ జీవితంలోనికి కొత్త కాంతిని, ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈరోజే ఒక నందివర్ధనం మొక్కను తీసుకురండి. మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోండి. నరదృష్టి, శత్రుపీడ, నెగిటివ్ ఎనర్జీ వంటి వాటన్నిటికీ ఈ మొక్కే ఒక శాశ్వత పరిష్కారం. మీరు మీ ఇంటి ఆవరణలో నందివర్ధనం మొక్కను నాటిన తర్వాత దాని మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. ఇంట్లో గొడవలు తగ్గిపోవటం, ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవటం, పిల్లలు ఉత్సాహంగా ఉండటం వంటివి క్రమంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే దైవశక్తి నివసిస్తుందో అక్కడ అరిష్టాలకు చోటు ఉండదు.
నందివర్ధనం పువ్వులు ఎప్పుడూ పైకి చూస్తూ వికసిస్తూ ఉంటాయి. అంటే మన జీవితం కూడా ఉన్నత శిఖరాలకు చేరాలని అవి సూచిస్తూ ఉంటాయి. ఈ మొక్క ప్రభావం వల్ల పరిసరాల్లో ఉండే గాలి శుద్ధి అవ్వటమే కాకుండా ఒక రకమైన సాత్విక వాతావరణం ఏర్పడుతుంది. నందివర్ధనం పూల తెల్లని రంగు మన కళ్ళకు మరియు మెదడుకి ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే దీనిని ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. శివ పూజలో ఈ పూలను వాడటం వల్ల మనకు మానసిక స్థైర్యం కలుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ మొక్క ఉన్న పరిసరాల్లో కొద్దిసేపు గడపటం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెప్తోంది. నందివర్ధనం మొక్క కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఇంటికి ఒక రక్షా కవచం. శతాబ్దాలుగా మన పూర్వీకులు ఈ మొక్కను తమ పెరట్లో పెంచుకోవడానికి గల కారణం ఇదే. ముఖ్యంగా ఈ మొక్క చుట్టూ ఉండే గాలిలో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. నందివర్ధనం మొక్క విశిష్టతను ఎంత చెప్పినా తక్కువే. ఇది సాక్షాత్తు నందీశ్వరుడి ఆశీస్సులతో కూడిన మొక్కగా పరిగణించబడుతుంది. నందీశ్వరుడు శివుడికి అత్యంత సన్నిహితుడు. ఎలాగో ఈ మొక్క కూడా శివాలయంలో మరియు శివభక్తుల ఇళ్లలో అంతే పవిత్రమైనదిగా ఉంటుంది. మీరు మీ ఇంటి ఆవరణలో నందివర్ధనం మొక్కను నాటిన తర్వాత ఆ మొక్కను కేవలం ఒక జీవిగా కాకుండా మీ కుటుంబ సభ్యునిలాగా చూసుకోండి. దానికి ప్రేమతో నీరు పోయండి. దాని పువ్వులను కోసేటప్పుడు కూడా ఎంతో సున్నితంగా వ్యవహరించండి. అప్పుడు ఆ మొక్క నుండి వెలువడే తరంగాలు మీ ఇంటి వాతావరణాన్ని మార్చివేస్తాయి. నెగిటివ్ ఆలోచనలు ఉన్నవారు ఈ మొక్క దగ్గరికి వెళ్తే వారి ఆలోచనలు క్రమంగా సానుకూలంగా మారుతాయి. అందుకే పాతకాలంలో తులసి కోటతో పాటు నందివర్ధనం మొక్కను కూడా అంతే భక్తితో పూజించేవారు. నందివర్ధనం అంటే నందిని వర్ధనం చేసేది, అంటే ఆనందాన్ని పంచేది అని అర్థం. పేరులోనే ఉన్నట్లుగా మీ ఇంట్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని వృద్ధి చేసే శక్తి ఈ మొక్కకు ఉంది. ఎవరైతే తమ వ్యాపార సంస్థల ముందు లేదా ఆఫీసుల ముందు ఈ మొక్కను పెంచుతూ ఉంటారో వారికి వ్యాపారంలో నరదృష్టి అనేది లేకుండా లాభాలు గడించడానికి అవకాశం అనేది ఉంటుంది. పచ్చని నందివర్ధనం మొక్క ఎదుగుతున్న కొద్దీ మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ స్థలం లేకపోతే అపార్ట్మెంట్లలో ఉండేవారు కనీసం బాల్కనీలోనైనా చిన్న కుండీలో ఈ మొక్కను పెంచుకోవచ్చు. దీనివల్ల వాస్తు దోషాలు తొలగిపోయి అద్దె ఇల్లు అయినా సరే మీకు కలిసి వస్తుంది. నందివర్ధనం పూలను దేవుడికి సమర్పించేటప్పుడు మంత్రోచ్చారణ చేస్తే ఆ శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఈ పూలతో అర్చన చేయటం వల్ల ఆర్థికంగా ఉన్న చిక్కులన్నీ తొలగిపోతాయి. శత్రువుల నుండి ఇబ్బందులు పడేవారు సోమవారం నాడు 108 నందివర్ధనం పూలతో శివలింగానికి అభిషేకం చేయించి అర్చన చేయిస్తే శత్రువుల మీద విజయం సాధిస్తారు. నందివర్ధనం యొక్క మొక్క మహిమ అపారమైనది. దీనిని పెంచే గృహస్థులకు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. నందివర్ధనం మొక్కను పెంచటం ద్వారా మనం ప్రకృతికి దగ్గరవుతూ ఉంటాం. ప్రకృతిలో ఉండే దైవత్వాన్ని గుర్తిస్తాం. నందివర్ధనం మొక్క గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలంటే దీనిని నాటడం వల్ల భూమిలో ఉండే దోషాలు కూడా హరిస్తాయి. భూమి పూజ చేసేటప్పుడు లేదా ఇల్లు కట్టేటప్పుడు ఏవైనా చిన్న చిన్న దోషాలు జరిగి ఉంటే నందివర్ధనం వేర్లు భూమిలోనికి వెళ్తున్న కొద్దీ ఆ దోషాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఆధ్యాత్మికంగా ఇది ఎంత గొప్పదో ఆరోగ్యపరంగా కూడా గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించడంలో ఈ మొక్క ముందుంటుంది. రాత్రిపూట ఈ మొక్క దగ్గర ఉంటే మనసులోని భయాలు తొలగిపోయి గాఢ నిద్ర పడుతుంది. ధైర్యం లేని వారు, పిరికితనంతో బాధపడేవారు ఈ మొక్కను పెంచడం వల్ల మానసిక స్థైర్యం పొందుతారు. నందివర్ధనం మొక్క కేవలం ఆధ్యాత్మికంగానో లేదా వాస్తుపరంగానో మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఈ మొక్కలోని ప్రతి భాగాన్ని వివిధ రకాల వ్యాధుల నివారణకు ఉపయోగించేవారు. ముఖ్యంగా నందివర్ధనం మొక్క అనగానే మనకు గుర్తొచ్చేది కంటి సమస్యలు. ఈ రోజుల్లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల కంటి అలసట, కళ్ళు ఎర్రబడటం, కళ్ళు నుండి నీరు కారటం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తూ ఉన్నాయి. ఇలాంటి వారు నందివర్ధనం పూలను శుభ్రంగా కడిగి ఆ పువ్వులను కళ్ళపై ఉంచుకోవటం వల్ల కంటికి చల్లదనం లభిస్తుంది. కళ్ళ మంటలు తగ్గటమే కాకుండా కంటి చూపు మెరుగుపడడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ పువ్వుల రసాన్ని నువ్వుల నూనెతో కలిపి
కళ్ళ చుట్టూ మసాజ్ చేస్తే కంటి కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతూ ఉంటాయి. అలాగే గాయాల నివారణలో కూడా నందివర్ధనం మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు లేదా చర్మం పైన చిన్న చిన్న గాయాలు అయినప్పుడు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి ఆ రసాన్ని గాయం మీద అప్లై చేస్తే రక్తం త్వరగా గడ్డకడుతుంది మరియు గాయం త్వరగా మానిపోతుంది. నందివర్ధనం ఆకులలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్లను దరిచేయకుండా కాపాడుతూ ఉంటాయి. చర్మంపై వచ్చే దద్దుర్లు, దురదలు వంటి సమస్యలకు కూడా ఈ ఆకుల రసం ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దంత సమస్యలతో బాధపడే వారికి నందివర్ధనం మొక్క వేరు ఎంతో మేలు చేస్తుంది. దంతాల నొప్పి లేదా చిగుళ్ళు, వాపు ఉన్నప్పుడు ఈ మొక్క వేరును నమలటం వల్ల నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇది నోటిలోని హానికర బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసనను అరికడుతుంది. అలాగే తలనొప్పి సమస్య వేధిస్తున్నప్పుడు నందివర్ధన పూల రసాన్ని నుదిటిపై రాసుకుంటే ఆ సువాసన మరియు చల్లదనం వల్ల ఒత్తిడి తగ్గి తలనొప్పి మాయమవుతుంది. కీళ్ళ నొప్పులు లేదా ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నందివర్ధనం ఆకులను నూనెలో వేసి మరిగించి ఆ నూనెతో నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే కండరాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది రక్త ప్రసరణను పెరుగుపరచడంలో బాగా తోడ్పడుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ మొక్క వేరును నీటిలో మరిగించి కషాయంలా తీసుకుంటే పొట్టలేను నిలుపురుగులు చనిపోతాయి మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే ఏదైనా అంతర్గతంగా తీసుకునే ముందు ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవటం చాలా ముఖ్యం. నందివర్ధనం పూల సువాసన మనస్సును ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మంచి నిద్ర పడుతుంది. మానసిక ఆందోళనను తగ్గించి సానుకూల ఆలోచనలు పెంచడానికి ఈ మొక్క పరిసరాల్లో గడపడం మంచిది. విష జంతువులు లేదా కీటకాలు కుట్టినప్పుడు ఈ విష ప్రభావాన్ని తగ్గించడానికి ఈ ఆకుల రసాన్ని ప్రాథమిక చికిత్సగా వాడతారు. ఇలా నందివర్ధనం మొక్క ప్రకృతి మనకు ఇచ్చిన ఒక గొప్ప మెడికల్ కిట్ లాంటిది. ఇంటి ఆవరణలో ఈ మొక్క ఉండటం వల్ల గాలిలోని కలుషితాలు తగ్గి శుభ్రమైన గాలి అందుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ సౌందర్యం కోసం ఈ పూల రేకులను ఎండబెట్టి పొడి చేసి స్నానపు పిండిలో కలుపుకుంటే చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నందివర్ధనం మొక్కను మనం కేవలం పూజలకే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకిగూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు.
కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవిని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే సం శనేశ్వరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. మరే ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు.
కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.